చూడండి, కంటెక్స్ట్ని బట్టి ఇదే సెంటెన్స్కి రెండు మీనింగ్స్ వస్తాయి. ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ హిమ్ బిఫోర్ యూ డిడ్ హీ వుడ్ హావ్ గాన్ దేర్ అంటే ఒక మీనింగ్ ఏమో ఆమె నీకంటే ముందే అతను ఇన్వైట్ చేసి ఉంటే అతను అక్కడికి వెళ్ళి ఉండేవాడు అని, అంటే ఆమె ఇన్వైట్ చేయలేదు, అతనికి వెళ్ళలేదు. కానీ ఇదే మనం కంటెక్స్ట్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ నో వెదర్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ హిమ్ బిఫోర్ యూ డిడ్, నీకన్నా ముందే ఆమె అతన్ని ఇన్వైట్ చేసిందో లేదో నాకు తెలియదు. బట్ కానీ ఇఫ్ షీ హ్యాడ్ ఇన్వైటెడ్ హిమ్ బిఫోర్ యూ డిడ్, ఒకవేళ నీకన్నే ముందే ఆమె అతన్ని ఇన్వైట్ చేసి ఉంటే హీ వుడ్ హావ్ గాన్ దేర్, అతను అక్కడికి వెళ్ళి ఉంటాడు. చూసారా, అంటే మనం కంటెక్స్ట్ ఇస్తే ఇదే సెంటెన్స్ ఇంకో రకంగా మారిపోయింది. ఒక దాంట్లోనేమో కంటెక్స్ట్ ఇవ్వకపోతే ఉండి ఉండేవాడు అంటే వెళ్ళలేదు, వెళ్ళి ఉండేవాడు. ఇంకొక దాంట్లో కంటెక్స్ట్ ఇచ్చినప్పుడు వెళ్ళి ఉంటాడు అంటే ఇక్కడ ఒక లాజికల్ ఇన్ఫరెన్స్ని చెప్తున్నాం. ఇంకొక సెంటెన్స్ చెప్తాను చూడండి. నేను కంటెక్స్ట్ ఇస్తున్నాను. ఐ డోంట్ నో వెదర్ ద క్లర్క్ హ్యాడ్ వెరిఫైడ్ ద డాక్యుమెంట్స్ బిఫోర్ ఐ అరైవ్డ్. నేను వచ్చే కన్నా ముందే క్లర్క్ డాక్యుమెంట్స్ వెరిఫై చేశాడో లేదో నాకు తెలియదు కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఇఫ్ హీ హ్యాడ్ వెరిఫైడ్ దెమ్ ఎర్లియర్, ఒకవేళ అతను వాటిని ముందే వెరిఫై చేసి ఉంటే హీ వుడ్ హావ్ ఫౌండ్ ద మిస్టేక్, అతను మిస్టేక్ కనుక్కొని ఉంటాడు. అంటే ఇక్కడ నాకు తెలియదు, ఒకదానికన్నా ముందే ఇంకొకటి జరిగింది కాబట్టి ఇఫ్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ యూజ్ చేశాను. ఒకదానికన్నా ముందే ఏంటిది, బిఫోర్ ఐ అరైవ్డ్. ఓకే, ఇఫ్ హీ హ్యాడ్ వెరిఫైడ్ దెమ్ బిఫోర్ ఐ అరైవ్డ్, నేను వచ్చే కన్నా ముందే అతను వెరిఫై చేసి ఉంటే హీ వుడ్ హావ్ ఫౌండ్ ద మిస్టేక్ అని దీని మీనింగ్. అర్థమైందా? మీరు ఇలా బోరింగ్ బుక్ గ్రామర్ కాకుండా రియల్ ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ లింక్ ఇచ్చాను, జాయిన్ అవ్వండి.